నదీ జలాలపైన తెలంగాణకు నష్టం చేసింది బీఆర్ఎస్ సర్కారేనని అన్నారు మంత్రులు. ఏపీ సర్కార్ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు ఆపడానికి కేంద్రంపైన ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ ఇచ్చారు. ఇక మరోవైపు కొత్త మంత్రులకు సెక్రటేరియట్లో ఛాంబర్లు కేటాయించింది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు కర్మాన్ ఘాట్ ఆంజనేయ ఆలయ నూతన పాలక మండలి సభ్యులు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ తో కలిసి వచ్చిన పాలక మండలి చైర్మన్ ఈవో లావణ్య సీఎంకు పూలగుచ్చం అందించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు ఆలయ పూజారులు. బనకచర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ నీటి హక్కులకు భంగం కలుగుతుందన్నారు. ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని చెప్పారు. ఏపీ సబ్మిట్ చేసిన ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని లేఖలో కోరారు ఉత్తమ్. ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇవ్వకుండా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం టెండర్లు కూడా పిలవకుండా కేంద్రమే చర్యలు చేపట్టాలన్నారు. బనకచర్ల ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టుపై కేంద్రాన్ని నిలదీశారు ఉత్తమ్. ఏపీ నుంచి కేంద్రం డీపీఆర్ కోరిందంటే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును సిడబ్ల్యూసీ ఆమోదించిందా అని ప్రశ్నించారు. గోదావరి వాటర్ ట్రిబ్యునల్ రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టు చేపడుతున్నారని చెప్పారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నుంచి ఈ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు ఉత్తమ్. కొత్త మంత్రులకు సెక్రటేరియట్లో ఛాంబర్లు కేటాయించింది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి సెకండ్ ఫ్లోర్లో 20, 21, 22వ నెంబర్ రూమ్లో అలాట్ చేసింది. మంత్రి వాకిటి శ్రీహరికి సెకండ్ ఫ్లోర్లో 26, 27, 28 నెంబర్ రూమ్లు ఇచ్చారు. ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఫస్ట్ ఫ్లోర్లో 13, 14, 15, 16 నెంబర్ గల రూమ్లు కేటాయించారు. గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల రూపాయలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గద్దర్ ఆలోచనలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా నిధులిచ్చింది. గతంలో గద్దర్ జయంతి ఉత్సవాల్లో ఫౌండేషన్ కు నిధులు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో 3 కోట్ల రూపాయలు కేటాయిస్తూ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.